సో మీ అందరికి కొన్ని ఇష్టాలు ఉన్నా కొన్ని ఇష్టాలను చంపుకొని మనసాక్షి అంగీకరించకపోయినా కానీ చేస్తాం. కొన్ని పనులు చేయాలి. నేనైనా అంతే, ఎవరైనా మేము చేస్తాం. తప్పదు, పాలిటిక్స్ లో ఇది తప్పదు. అందుకే దీన్ని ఏంటంటే గేమ్ ఆడుకోవాలి. ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కదా నన్ను సస్పెండ్ చేశారు, ఏ మూటలు లేవన్నారు కదా, చెడ్డ పేరు అన్నారు కదా. అదే ధర్మాన ప్రసాద్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద పోటీ చేస్తే 54,000తో ఓడిపోయాడు. ఇదే సర్పంచ్ candidate ని. ఎవరు ఇప్పుడు శంకర్ అనేవాడు ఎవరు సర్పంచ్ ఉమ్. మన 24 ఎన్నికల్లో. అదే సర్పంచ్కి టికెట్ ఇప్పించింది ఎవరో తెలుసా? అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు ఎవరు? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. నా మీద కదా పోటీ చేశాడు, 32,000తో గెలిచాడు. ధర్మాన 54,000తో ఓడిపోవటం ఏంటి? అచ్చెన్నాయుడు వల్ల టికెట్ పొందిన సర్పంచ్ అభ్యర్థి 54,000తో గెలవటం ఏంటి? అచ్చెన్నాయుడు 32,000తో గెలవటం ఏంటి? రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ నాదే వస్తుంది మెజారిటీ అని ప్రగల్భాలు పలికాడే అచ్చెన్నాయుడు. మరేం 32,000 ఉండిపోయాడు? అదే. దట్ ఈస్ దువాడ శ్రీనివాస్. నా స్ట్రెంగ్త్ అది, ప్రజల్లో నా బలం అది. ఈ రోజు ఇంత చెడ్డ పేరు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆ రోజుకి ఉంది. నేను పోటీ చేసి నామినేషన్ వేసిన నాడికి మా ఇంటి గొడవలని మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఎవరికి తెలియకపోయినా. ఉమ్. అయినా 75,000 ఓట్లు వేశారు కూటమి బలంలో. అచ్చెన్నాయుడికి 32,000తో నిలబెట్టారు. ఈ గొడవలే లేకపోతే గెలుపు నాదే. కానీ మన దురదృష్టం 32,000 వరకు అయినా నేను నిలబెట్టగలిగాను. ఇంత కష్టాలు, అది కూడా ఏప్రిల్లో ఎన్నికలు అంటే జనవరిలో నాకు టికెట్ ప్రకటించారు. జస్ట్ 2 months 3 months లో ఇంత టర్న్ చేశాను. నేను బలమైన వ్యక్తినా? ధర్మాన ప్రసాద్ బలమైన వ్యక్తి? ఇక్కడ కూటమి బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైనోడా? కూటమి బలంలో కూడా 32,000కి నిలబెట్టిన నేను బలమైన వ్యక్తినా? నాకేదో ఒక సినిమా చూస్తున్నట్టుంది సార్ ఇక్కడ. రైట్, ఇది ఫ్యాక్ట్స్. ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా, ఇది నేను అబద్ధాలు చెప్తున్నాను. నేను అబద్ధాలు ఏం కాదు. మా జిల్లాలో అందరూ 45,000 పైన గెలిచారు. అచ్చెన్నాయుడు 32,000 ఉండిపోయాడు. సిగ్గుమాలిన ఆడొక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి, పూజకి పనికిరాని పువ్వు, ఎవడరా పూజకి పనికిరాని పువ్వు? నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టి 32,000 ఉన్నావు. నువ్వు నీకు దమ్ముంటే 70,000 అన్నావు కదా, ఎందుకు తేలేకపోయావు? స్ట్రైట్ క్వశ్చన్ టు అచ్చెన్నాయుడు. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, శక్తిహీనుడా, 70,000 అనుకుని 32,000కి గెలిచావు. నీ వల్ల టికెట్లు పొందిన వాళ్ళు 50,000తో గెలిచారు. లోపల మీకు చాలా కోపం ఉంది సార్, అర్థం అవుతుంది. బర్న్ అవుతున్నారు. ఏంటి నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అసలు? ఇండిపెండెంట్, స్వతంత్రుడే. ఇప్పుడు చూపెడతా ధర్మానికి, కృష్ణదాస్కి ఏ ఓటింగ్ లేదు, వాడికి చెడ్డ పేరుంది. ఇంత రికార్డు, నా ట్రాక్ రికార్డ్ ఎందుకు చెప్పాను? 24లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే, అలాగానే ఉన్నాయి, నిక్షిప్తంగా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు శ్రీన్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. ఇండిపెండెంట్ గానే నా పనిని ప్రారంభించాను. ప్రజల్లో తిరుగుతున్నాను, కార్యక్రమాలు చేస్తున్నాను. ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. 27 వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో. 28 నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది. 29లో ఎన్నికలు. ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది.